జనవరి 30 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ఛానం నేను చదువుతున్నాను, వినండి. ఇదిగో, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. మన ప్రయాణాల్లో దేవుని దీవెన కావాలా? ఇక్కడ మనకు అటువంటి దీవెనలున్నాయి. మనం వెళ్లే ప్రతి స్థలంలోనూ దేవుని సన్నిధి, దేవుని కాపుదల మనకు కావాలి. దేవుడు మనకిచ్చిన పిలుపును బట్టి, బాధ్యతలను బట్టి మన ప్రయాణాలుండాలి. ఏదో మన మనసుకు తోచినట్లు మనం అనవసరమైన ప్రయాణాలు చేసేయకూడదు. ఒకవేళ దేవుని చిత్త ప్రకారం ఆయన పిలుపును బట్టి మనం మనకు ఏమాత్రం పరిచయలేని ఇతర దేశాలకు వెళ్లవలసి వస్తే అది ఎంతో భారంతో కూడిన పనిని ఎందుకనుకోవాలి? ఒక విశ్వాసి ఈ లోకంలో ఎక్కడున్నప్పటికీ అతడు యాత్రికుడే కదా. అన్నీ అతనికి కొత్తగానే ఉంటాయి. అయినా అతడు వెళ్లే ప్రతి స్థలంలోనూ ప్రభువే అతనికి నివాస స్థలంగా ఉంటాడు. పూర్వకాలంలోనూ అన్ని తరాలలోనూ ఉన్న పరిశుద్ధులకు దేవుడు తన సన్నిధి భాగ్యం ఇచ్చాడు. ఒకవేళ ఒక దేశాన్ని పాలించే రాజుకున్నంత బందోబస్తు, భద్రతా సిబ్బంది మనకు ఉండకపోవచ్చు. అయితే నిన్ను కాపాడెదను అని ప్రభువు మనతో అన్నాడు కాబట్టి మనకు ఏ అపాయం రాదు. ప్రభువులో ఉన్న ప్రతి ప్రయాణికునికి ఇది దీవెన అనే పాస్పోర్ట్. ఇతర దేశాల్లో ఉండేవారికి పరలోకం నుండి ఇవ్వబడిన పాస్పోర్ట్. యాకోబు అంతకు ముందెప్పుడూ తన తండ్రింటిని విడిచి బయటికి వెళ్లలేదు. తన తల్లి కొంగుచాటునున్న బాలుడతడు. తన అన్నలా సాహసవంతుడు కాడు. అయినప్పటికీ తన స్వదేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశాలకు వెళ్లగలిగాడు. కారణం, దేవుడు అతనితో ఉన్నాడు. అతనికున్న సామాను చాలా తక్కువ. పరిచారకులు అసలే లేరు. దేవుని కాపుదల అనే ఉన్నతమైన బాడీగార్డు సహాయంతో అతడు ప్రయాణం చేశాడు. ఇంత గొప్ప కాపుదల ఏ రాకుమార్నికి లేదు. పొలాల్లో అతను పండుకొనున్నప్పుడు, నిద్రించినప్పుడు దేవుని దూతలు అతని చుట్టూ కావలిగా ఉన్నారు. అంతేకాదు, దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు మనలను ఎక్కడికైనా వెళ్ళమంటే, సరే ప్రభువా, వెళ్దాం పదా అని చెప్పి వెంటనే వెళదాం.